వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి దర్జాగా చొరబడ్డాడు ఒక ఆగంతకుడు. కత్తితోని బెదిరించి ఒక యువతిని అసభ్యంగా తాకుతూ రాక్షస ఆనందాన్ని పొందాడు ఆ ఆగంతకుడు. బాధితురాల నుంచి నగదు తీసుకొని పక్క నుంచి అయితే ప్రస్తుతానికి పరారైపోయాడు. సీసీ కెమెరాలో ఈ విజువల్స్ అన్నీ రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ ఒక్కసారి మనం ఆ స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. సో సుద్దగుంటపాల్య పిఎస్లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతానికైతే బెంగళూరుకి సంబంధించిన బీటీఎం లేఅవుట్లో ఉన్న ఈ లేడీస్ హాస్టల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరుని వరుసగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎన్నో లైంగిక వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు బెంగళూరుకి సంబంధించిన బీటీఎం ఒక లేడీస్ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. బహిరంగ ప్రదేశాల్లోనూ కూడా మనం చూస్తే కనుక యువతులను చాలామంది స్ట్రేంజర్స్ ఆగంతకులు ఆపి కూడా ఈ మధ్యకాలంలో చాలామంది వేధించారు. సో లేడీస్ హాస్టల్స్ అలాగే పీజీల్లో ఉన్న మహిళలకు భద్రత దొరకట్లేదని చెప్పి కూడా చాలామంది ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమం వేదికలో చాలామంది కూడా చర్చించారు. సో ప్రస్తుతానికైతే బెంగళూరుకి సంబంధించి ఒక లేడీస్ హాస్టల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ విజువల్స్ చూడండి. ఆగస్టు 29న అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఆ ఆగంతకుడు ఆ హాస్టల్లోకి చొరబడిన తర్వాత ఆ ఫ్లోర్లో ఏవైతే డోర్లు అన్నీ ఉన్నాయో ఆ డోర్లన్నింటినీ కూడా బయట నుంచి లాక్ చేసిన తర్వాత ఈ అమ్మాయి ఉంటున్న రూమ్ ఒక్కటే టార్గెట్ చేశాడు. ఆ రూమ్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని అసభ్యకరమైన చోట ఆమెని తాకడం ఇలాంటి పనులన్నీ చేసినప్పుడు ఆ అమ్మాయి మేల్కొని అరిచే ప్రయత్నం చేస్తే కత్తితో ఆ అమ్మాయిని బెదిరించడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా ఆ అమ్మాయి ప్రతిఘటించి పెద్దగా కేకలు వేయడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆమె దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఆ విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, అమ్మాయి అసలు కాంప్రమైజ్ కాకుండా ఏమాత్రం తగ్గకుండా వాడిని కొట్టే ప్రయత్నం చేసింది. గట్టిగా కేకలు పెట్టినా ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ ఫ్లోర్లో ఉన్న డోర్లన్నీ కూడా బయట నుంచి లాక్ చేశాడు వాడు. చాలా తెలివిగా బయట నుంచి లాక్ చేసి ఎవరు హెల్ప్ చేయడానికి బయటికి రాకుండా ఉండే ప్రయత్నం చేయడానికి అలా చేశాడు. ఆ విజువల్స్లో చూడండి, వాడు ఒక జాకెట్ లాగా వేసుకొచ్చాడు, మాస్క్ కూడా ఏం లేదు. ఇంత ధైర్యంగా ఎట్లా లేడీస్ హాస్టల్ లోపలికి మరి అర్ధరాత్రి వచ్చి ఇలాంటి సంఘటనకి పాల్పడ్డాడు. మరి వాడిని అయితే ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు బెంగళూరులో ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక మహిళలను టార్గెట్ చేస్తూ ఎక్కువ శాతం బహిరంగంగా ఏదైతే ప్రదేశాలు నిర్మానుష్యంగా ఉంటాయో అక్కడ యువతులను టార్గెట్ చేస్తూ చాలా వేధింపులు జరుగుతున్నాయి. అలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది కదా. ప్రస్తుతం ఆ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారా? మహిళలు బయటకు వెళ్ళాలంటే కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే బయట భద్రత లోపం కాబట్టి వీటినన్నిటి కూడా బయటికి వెళ్ళాక ఎక్కడైనా భద్రత కరువైనా కూడా లైంగిక దాడులు వీటినన్నిటి కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు బెంగళూరులో మాత్రం ఒకవైపు పీజీ హాస్టల్లోనూ కూడా భద్రత కరువైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాత్రిపూట తను ఒకవైపు పీజీ హాస్టల్లో మహిళలందరూ కూడా ఉన్నారు. కానీ ఆ సమయంలోనే ఒక ఆగంతకుడు ఎలాంటి భయం బెరుపు లేకుండా హాస్టల్లోకి ప్రవేశించి హాస్టల్ ఉన్నటువంటి మహిళలను చాలా అసహ్యకరంగా ప్రవర్తించారు. తాకుతూ కావచ్చు వీటినన్నిటిని గమనించినటువంటి మహిళ వెంటనే ఏంటని క్వశ్చన్ చేయగానే కత్తితోని బెదిరించారు. అంటే ఒకవైపు మహిళలకు బయటే కాదు తను ఉంటున్నటువంటి నివాసంలో కూడా ఒకవైపు ఇది భద్రత అనేది కరువైంది అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ బెంగళూరులో ఒకవైపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా పీజీలోకి ప్రవేశించారు. ఆ సమయంలో మహిళ నిద్రిస్తుంది. సో ఈ సమయంలోనే అదిని చూసుకొని తను అసభ్యకరంగా ప్రవర్తించారు. వెంటనే మహిళ తనని ఏదైతే చేసే సమయంలో ఒకవైపు వెంటనే కత్తి తీసి కూడా ఆ మహిళని బెదిరించారు. ఈ సమయంలోనే మిగతా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి గట్టిగా అరవడంతో వెంటనే ఆగంతకుడు అక్కడ నుండి పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దీనిపైన అక్కడటువంటి సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆ వ్యక్తి ఎక్కడ నుండి ఎంటర్ అయ్యారు, ఎక్కడ నుండి, ఎందుకంటే అది హాస్టల్ కాబట్టి ఖచ్చితంగా 24/7 ఒకవైపు సీసీ కెమెరాలలో ఉంటాయి. అటు ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ కావచ్చు ప్రతి క్షణం కూడా మానిటరింగ్ ఉంటుంది. అలాంటిది అక్కడికి ఆ వ్యక్తి ఎలా వెళ్ళగలిగాడు? ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ వ్యక్తి చేస్తేనే పక్కా ప్లాన్ ప్రకారమే అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
ఆ విధంగా వేరే తెలియని వ్యక్తి అయితే అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి ఇది చేసే అవకాశం ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, మొత్తం ఆ రోజు అనుమానాస్పదంగా తిరిగిన వాటిని అందరినీ కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రధానంగా ఆ రోజు జరుగుతున్నటువంటి ఆ దుండగుని ప్రస్తుతం పోలీసులు పట్టుకొని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని పట్టుకొని విచారణ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని ఎందుకని ఇలా చేశారు, ఏమైనా దొంగతనం కోసం వెళ్ళారా లేకుంటే మహిళల హాస్టల్ పీజీలో ఎందుకని వెళ్ళారని కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు బయటికి వెళ్తేనే భద్రత కరువైందని చాలా మంది అంటుంటే, ఈ విధంగా తను నివసిస్తున్నటువంటి ఇలాంటి పీజీలో కూడా లేకపోతే ఇలా ఖచ్చితంగా న్యాయం జరగాలి. దీనిపైన భద్రత మాకు స్పష్టంగా మహిళల కోసం స్పష్టంగా భద్రత ఏర్పాటు చేయాలంటూ అటు బెంగళూరులో ఒకవైపు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలంటూ కూడా అక్కడ డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్ప. మనం చూస్తే కనుక బెంగళూరులో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మార్చి 4న కూడా చూడొచ్చు మనం విజువల్స్లో, రైట్ సైడ్ విజువల్లో ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ హాస్టల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని వెంబడించి వాళ్ళు ఒంటరిగా ఉన్నారని చెప్పేసి గమనించి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయిని కూడా ఫిజికల్గా కూడా ఏదైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం కూడా మనకు చాలా క్లియర్గా ఆ విజువల్లో చూడొచ్చు. సో బెంగళూరులో ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువైతున్నాయి. ఇంకో పక్కన ఇదైతే ఈ హాస్టల్కి సంబంధించిన ఇన్సిడెంట్ అయితే చూడండి, అమ్మాయి ప్రతిఘటించింది. వాడిని కొట్టడానికి, వాడిని ఆపడానికి, వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా వాడు మాత్రం ఆ అమ్మాయిని మళ్ళీ వాడు అసభ్యకరంగానే తాకి అవన్నీ చేసిన తర్వాతనే ఆ అమ్మాయి మళ్ళీ వెనుదిరిగింది. సో అలాంటి సంఘటన మళ్ళీ ఒకసారి బెంగళూరులో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి వివరాలు కనుక మనం చూస్తే కనుక ఆగస్టు 29న తెల్లవారుజామున 3 గంటల సమయంలో బీటీఎంకి సంబంధించిన ఒక హాస్టల్లో ఈ అగాంతకుడు చొరబడిన తర్వాత ఆ ఫ్లోర్లో ఉన్న డోర్లన్నీ లాక్ చేసేసి ఒక్క అమ్మాయిని మాత్రమే ఒక రూమ్లో, మరి ఆ అమ్మాయి ఒక్కతే ఉంది కావచ్చు, ఆ అమ్మాయిని మాత్రం టార్గెట్ చేసి ఆ రూమ్లోకి వెళ్ళి ఆ అమ్మాయి నిద్రపోతున్న సమయంలోనే ఆమెని ఎక్కడ పడితే అక్కడ తాకడము, ఆ తాకి రాక్షస ఆనందం పొందుతున్న సమయంలో ఆ అమ్మాయి మెలకొచ్చి అతన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. అరిచి గోల చేసే ప్రయత్నం చేసినా కూడా ఆ కత్తి చూపించి ఆ అమ్మాయిని బెదిరించి ఆమెని చాలా హర్ట్ చేసిన ఫిజికల్గా కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టిన తర్వాత అమ్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని పారిపోయే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. బెంగళూరులో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే రానున్న రోజుల్లో మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా కింద మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మొత్తం మీదైతే బెంగళూరు బీటీఎం లేఅవుట్కి సంబంధించి ఈ హాస్టల్ 2 నెలలు మాత్రమే అవుతుంది, కొత్తగా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఆ సెక్యూరిటీ గార్డ్ నిద్రపోతున్న సమయం చూసుకొని ఈ ఆగాంతకుడు అయితే చొరబడ్డాడు. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు బాగా చోటు చేసుకుంటున్నాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.